99% మంది ఏం చేస్తాం మనం? సో, ఏదైనా ఒక నెగెటివ్ సన్నివేశం జరిగితే, ఏదైనా నెగెటివ్ ఒక సిట్యుయేషన్ మన లైఫ్‌లో జరిగితే, మనం వెంటనే వేరే వాళ్ళ మీద బ్లేమ్ చేసేస్తాం. అంటే వీళ్ళ వల్ల జరిగింది, దీని వల్ల జరిగింది, ఈ సిట్యుయేషన్ వల్ల నేను ఇలా ఫీల్ అవుతున్నాను. బయట పరిస్థితులు మార్చాలనుకుంటాను. లెట్స్ సే వీళ్ళ వల్లనే నేను ఇలా సాడ్‌గా ఉన్నాను, లేకుంటే వీళ్ళ వల్లనే నేను ఇలా కష్టపడుతున్నాను, బాధపడుతున్నాను అనుకోండి. నేనేం చేస్తాను? వాళ్ళని మార్చడానికే ప్రయత్నిస్తుంటాను ఎంతసేపు. అంటే నా యొక్క ఎనర్జీ మొత్తము వాళ్ళని మార్చడానికి నా జీవితం మొత్తం సరిపోతది. సార్ మేము నిన్న 10,000 రాసినాం సార్ బుక్ లో. ఓకే. 20,000 అయింది సార్ మాకు. ఓ సూపర్. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నారా? మళ్ళా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం సార్. ఓ గ్రేట్, సూపర్. ఎలా అనిపించింది మీకు ఆ 30 డేస్ అలా కంప్లీట్ చేయడం వల్ల? బానే ఉంది సార్ మాకైతే. గ్రేట్ గ్రేట్. ఇంతకు ముందు ఎన్ని గంటలు మెడిటేషన్ చేసినా లోపల ఏదో ఒక ఆలోచన అనేది వస్తుండే. ఇప్పుడు అంటే ఆలోచన లేదు, ఎప్పుడు ఒక హ్యాపీనెస్. ఏది చూసినా దాంట్లో ఆనందం చూడడమే, ఎవరు ఏదన్నా మాట్లాడినా కూడా ఆనందం చూడడమే. సూపర్. ఇప్పుడు 2 years నుంచి మెడిటేషన్ చేస్తున్న అంత ఆనందం రాలేదు, కానీ ఇందులో జాయిన్ అయిన నుంచి అయితే ఫుల్ హ్యాపీ సార్. మన లైఫ్ ఎందుకు మారట్లేదు? ఎన్నో ప్రాక్టీసెస్ చేస్తున్నాం ప్రతిరోజు, ఎంతో మంచి ఇంటెన్షన్స్ చేస్తున్నాం, మెడిటేషన్ చేస్తున్నాం అండ్ అఫర్మేషన్ చేస్తూ ఉంటాం. ఎంతో సాధన చేస్తున్నప్పటికీ కూడా మన లైఫ్ అనేది ఎందుకు మారట్లేదు అంటే కేవలం ఈ ఒక్క కారణం వల్లనే. ఆ కారణం ఏంటి అంటే మన జీవితానికి మనం బాధ్యత తీసుకోకపోవడమే. అంటే బాధ్యత అంటే ఏంటి? రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడమే. చాలామంది 99% మంది ఏం చేస్తాం మనం? సో, ఏదైనా ఒక నెగెటివ్ సన్నివేశం జరిగితే, ఏదైనా నెగెటివ్ ఒక సిట్యుయేషన్ మన లైఫ్‌లో జరిగితే, మనం వెంటనే వేరే వాళ్ళ మీద బ్లేమ్ చేసేస్తాం. అంటే వీళ్ళ వల్ల జరిగింది, దీని వల్ల జరిగింది, ఈ సిట్యుయేషన్ వల్ల నేను ఇలా ఫీల్ అవుతున్నాను. అండ్ మనలో సంథింగ్ ఏదో ఉండటం బట్టే అలాంటి సిట్యుయేషన్స్, అలాంటి పీపుల్ని మనం అట్రాక్ట్ చేసామనేది మనం అర్థం చేసుకోము. సో, దీన్ని అర్థం చేసుకోనంత వరకు మనం ఏం చేస్తూ ఉంటాం? వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటాం, బయట పరిస్థితుల్ని బ్లేమ్ చేస్తూ ఉంటాం. ఇలా బ్లేమ్ చేయడం వల్ల, నిందించడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అండ్ ఇలా నిందించడం వల్ల ఇంకా మనం చేసే మిస్టేక్ ఏంటి అంటే బయట పరిస్థితులు మార్చాలనుకుంటాం. లెట్స్ సే వీళ్ళ వల్లనే నేను ఇలా సాడ్‌గా ఉన్నాను, లేకుంటే వీళ్ళ వల్లనే నేను ఇలా కష్టపడుతున్నాను, బాధపడుతున్నాను అనుకోండి. నేనేం చేస్తాను? వాళ్ళని మార్చడానికే ప్రయత్నిస్తుంటాను ఎంతసేపు. అంటే నా యొక్క ఎనర్జీ మొత్తము వాళ్ళని మార్చడానికి నా జీవితం మొత్తం సరిపోతది. అంతేగాని ఎప్పుడైతే సంథింగ్ నేను వాళ్ళని లైఫ్‌లోకి నాకు వచ్చారు, లేకుంటే నాకు నెగెటివ్ ఇబ్బంది కలిగిస్తున్నారు అంటే సంథింగ్ నాలో ఏదో యాక్టివ్‌గా ఉంది. ఆ యాక్టివ్‌గా ఉంది కాబట్టే వాళ్ళు అలా ఇబ్బంది పెట్టగానే నేను బాధపడిపోతున్నాననమాట. సో, ఈ విషయం ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో మన లైఫ్‌లో మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. అలా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు నన్ను నేను మార్చుకోవాలనుకుంటాం. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నంత వరకు బయట పరిస్థితులు మార్చాలనుకుంటాం. లెట్స్ సే మనీ ప్రాబ్లమ్ వచ్చింది. మనీ ప్రాబ్లమ్ మేబీ మీకు ఎక్కువ సాలరీ రావట్లేదు, లేకుంటే జాబ్ లేదు. ఇప్పుడు వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటాం. గవర్నమెంట్ బాలేదు, లేకుంటే ఇంట్లో వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వలేదు, లేకుంటే మనల్ని మనమే బ్లేమ్ చేసుకుంటూ ఉంటాం. మనల్ని మనమే ఊహించుకుంటాం. ఏంటి? నాకు మంచి టాలెంట్ లేదు, మంచి స్కిల్స్ లేదు, నేను బాలేదు. ఇలా ఎంతసేపు మనల్ని మనం బ్లేమ్ చేసుకోవడం, వేరే వాళ్ళని బ్లేమ్ చేసుకోవడం. అండ్ ఇలా బ్లేమ్ చేయడం వల్ల మీ యొక్క ఎనర్జీ మొత్తం వేస్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ నెగెటివ్ ఏదైతే బ్లేమ్ చేస్తామో దీనికి ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ. గవర్నమెంట్ తిడుతున్నాం, ఇంట్లో వాళ్ళని తిడుతున్నాం, బయట వాళ్ళని తిడుతున్నాం, పరిస్థితులను తిడుతున్నాం అంటే మన ఎనర్జీ మొత్తం అక్కడ వెళ్ళిపోతుంది. ఈ యొక్క ఎనర్జీని మనం క్రియేట్ చేసుకోవడానికి యూజ్ చేయట్లేదు, వేస్ట్ అయిపోతుంది అన్వాంటెడ్గా ఎవ్రీడే. మనకి ఒకవేళ మీరు కాన్షియస్గా ఎరుకతో ఉండి మీరు గుర్తించినట్లయితే ప్రతిరోజు ఆల్మోస్ట్ చాలాసార్లు మనం బ్లేమ్ చేస్తూ ఉంటాం. అలా బ్లేమ్ చేయడం వల్ల మన ఎనర్జీ అక్కడ వేస్ట్ అవుతుంది. ఇంకొకటి సెకండ్ థింగ్, ఎంతసేపు వాళ్ళని మార్చాలనే ప్రయత్నిస్తూ ఉంటాం. పరిస్థితులు మార్చాలని, లేకుంటే వ్యక్తులు మార్చాలని. అది ఇంపాసిబుల్. మేబీ మారితే మారచ్చు, ఛాన్సెస్ ఉంది. కాకపోతే వాటిని మార్చాలి అనుకున్నాం అనుకోండి, నిజంగానే అది అతిపెద్ద కష్టమైన పని అనమాట. అంటే డాక్టర్ జో డిస్పెన్సా ఇదే చెప్తారు. ఏంటి అంటే చేంజింగ్ ఫ్రమ్ మ్యాటర్ టు మ్యాటర్ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్. మ్యాటర్ టు మ్యాటర్ అంటే ఏంటి? ఒక పర్సన్‌ని మనము మన వైబ్రేషన్‌ని మనం చేంజ్ చేసుకోకుండా, మన ఎనర్జీని చేంజ్ చేసుకోకుండా, మన లోపల ఏ లోపం ఉందో ఆ లోపాలని గుర్తించి వాటిని మార్చుకోకుండా వేరే పర్సన్‌నే చేంజ్ చేయాలనేది చాలా చాలా కష్టం. అంటే ఎనర్జీ టు ఎనర్జీ చేంజ్ చేయడం చాలా ఈజీ. ఎనర్జీ అంటే ఏంటి? ఓకే, సంథింగ్ నా లోపల ఏదో నెగిటివ్ ఆలోచన కానీ, నెగిటివ్ నమ్మకం కానీ, లేదా సంథింగ్ నాలో ఈ నెగిటివ్ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉండడం బట్టి నేను అలాంటి పరిస్థితులను అట్రాక్ట్ చేస్తాను. ఎప్పుడైతే మనం గుర్తిస్తామో దీన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తామో ఈవెన్ ఆటోమేటిక్గా ఆ పర్సన్ చేంజ్ అయినా చేంజ్ అవ్వకపోయినా మనం హ్యాపీగా ఉండొచ్చు. ఒకవేళ మనీ సిచ్యువేషన్ చేంజ్ అయినా చేంజ్ అవ్వకపోయినా మనం హ్యాపీగా ఉండొచ్చు. బట్ అదే ఎప్పుడైతే మనం బ్లేమ్ చేస్తూ ఉంటామో, రెస్పాన్సిబిలిటీ తీసుకోనంత వరకు మనం వేరే వాళ్ళని మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం, లేదా బ్లేమ్ చేస్తూ ఉంటాం.
వీళ్ళు మారితే నేను హ్యాపీగా ఉంటాను. మా అత్త మారాలి, మా మామ మారాలి, లేకుంటే మా పిల్లలు మారాలి, లేకుంటే మా ఆయన మారాలి, మా ఆవిడ మారాలి. ఇలా వాళ్ళు మారాలి, ఇది మారాలి, ఈ సిచ్యువేషన్ మారాలి, ఈ పరిస్థితి మారాలి అని అంటున్నాం కానీ నేను మారాలని ఎవరు ఆలోచించరనమాట. ఐ థింక్ 100కు ఒక్కరు కూడా ఇద్దరు కూడా ఉండరనమాట. ఎప్పుడైతే అలా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఓకే సంథింగ్ నా లోపల ఉంది, సో అది వాళ్ళు రిఫ్లెక్ట్ చేస్తున్నారు అని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో, అంటే రిలేషన్షిప్స్ కావచ్చు, బయట ప్రపంచం అనేది మన యొక్క ప్రతిబింబం. మన లోపల ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, మన లోపల ఎలాంటి వైబ్రేషన్ ఉందో, ఎనర్జీ ఉందో, మన లోపల ఎలాంటి థాట్స్ ఉన్నాయో వాళ్ళు చూపిస్తున్నారనమాట. సో వాళ్ళని ఇప్పుడు బ్లేమ్ చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. మన లైఫ్కి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. రెస్పాన్సిబిలిటీ అంటే విక్టిమ్ అని కాదు. అంటే ఏంటి, చాలామంది బానిసగా ఫీల్ అవుతుంటారు. అయ్యో నా వల్లనే ఇలా జరిగిందంతా, నేనే కారణము, ఇంకా నేను వేస్ట్, నేను బాగాలేదు, ఇలా మనల్ని మనం బ్లేమ్ చేసుకుంటాం. అది విక్టిమ్ మోడ్, అంటే బానిసత్వం అనమాట. దేనికి బానిసగా అయిపోయాం? మన మైండ్కి. వెంటనే ఏదైనా బయట జరిగింది అనుకోండి, అయ్యో నేనే తప్పేమో, నేనేదో తప్పు చేశాను, ఇలా మనల్ని బ్లేమ్ చేసుకుంటాం. అండ్ ఇది విక్టిమ్ మోడ్. దీనివల్ల కూడా పెద్ద ప్రయోజనం లేదు. అంటే వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం వల్ల యూజ్ లేదు, మనల్ని మనం బ్లేమ్ చేసుకోవడం వల్ల కూడా యూజ్ లేదు. రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, అంటే బాధ్యత. నాలో సంథింగ్ ఏదో ఉంది. బాధ్యత అంటే ఏంటి, జస్ట్ అలా ఉంది అని చెప్పి వదిలేయడం కాదు, దాన్ని మార్చుకునే ప్రయత్నం చేయడమే బాధ్యత. లెట్సే ఒక చిన్న పిల్లవాడు ఉన్నారనుకోండి మీకు, ఆ చిన్న పిల్లవాడు ఫైర్ని ముట్టుకోవడానికి వెళ్తున్నాడు, అంటే అక్కడ అగ్గి ఉంది, అగ్గిని ముట్టుకోవడానికి వెళ్తున్నా. ఏం చేస్తాం మనము? జస్ట్ అలా చెప్తామా వాడికి? నో, మనమే వెళ్ళి తీసుకొని వస్తాం, వాడిని పట్టుకొని వస్తాం. ఎందుకంటే వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది, లేకుంటే అక్కడ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఉంది, అక్కడికి వెళ్ళి మేబీ చేయి పెట్టే ఛాన్సెస్ ఉంది. మనం చెప్తామా అరే వెళ్ళొద్దు అనేసి? చిన్నపిల్లల వాళ్ళకి తెలియదు, మేబీ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అలా జస్ట్ మనం చెప్పడమే కాదు, ఓకే నేను తీసుకుంటున్నా, చాలామంది ఓకే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నా, యాక్సెప్ట్ చేసేస్తాను, ఫర్గివ్ చేసేస్తాను, ఇలా జస్ట్ చెప్పడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అంటే దానికి ఓకే సంథింగ్ నాలో నెగిటివ్ ఏదో ఉంది, సో దాన్ని నేను మార్చుకుంటాను. ఎలా మార్చుకుంటాను? ప్రతిరోజు సాధన చేయడం కావచ్చు, మెడిటేషన్ చేయడం కావచ్చు, నా లోపల ఏ నెగిటివ్ ఆలోచనలు ఉంది, ఏ నెగిటివ్ అలవాట్లు నేను ఫాలో అవుతున్నాను, ఏ నెగిటివ్ ఫీలింగ్స్, ఎమోషన్స్ నాకు ఉన్నాయి, అన్నీ కలిపితేనే మన ఒక ఎనర్జీ అంటాం. సో దీన్ని మార్చుకునే ప్రయత్నం ఎప్పుడైతే మనం చేస్తామో ఆటోమేటిక్గా మన లైఫ్ అనేది కొంచెం పాజిటివ్గా స్టార్ట్ అవ్వడం మొదలవుతుందన్నమాట. లేదు అంటే బ్లేమ్ చేయడము, ఇంకా జస్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఉన్నట్లయితే ఇంకా లైఫ్ మొత్తం కష్టంగానే ఉంటుంది. ఈ విక్టిమ్ మోడ్లోనే మనం ఉండిపోతాం అనమాట. అని మా లైఫ్ని మార్చుకోవడానికి ఇంకొక లైఫ్ టైం కావాలి. అలా ప్రతిసారి జన్మలు తీసుకుంటూ మనం వస్తూనే ఉన్నాం. ఎందుకంటే మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఎంతసేపు బయట వాళ్ళని బ్లేమ్ చేస్తున్నాం, బయట పరిస్థితుల్ని బ్లేమ్ చేస్తున్నాం. సో రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అంటే జస్ట్ ఉందని గుర్తించడమే కాదు. ఎస్ అఫ్ కోర్స్ గుర్తించాలి, గుర్తించిన తర్వాత దాన్ని మార్చుకునే ప్రయత్నం కూడా చేయాలి, అంటే యాక్షన్ తీసుకోవాలి. దీన్నే హోల్సమ్ యాక్షన్స్ అంటాం. అంటే ఒక పాజిటివ్ యాక్షన్ తీసుకోవడం, మనల్ని మనం మార్చుకోవడానికి. ఒక ఏ నెగిటివ్ ఆలోచన ఉంది, ఏ నెగిటివ్ ఫీలింగ్ ఉంది, ఏ నెగిటివ్ అలవాట్లు ఉన్నాయి నాకు, అండ్ వాటిని మార్చుకోవాలంటే నేను డైలీ ఎలాంటి సాధన చేయాలి, ఎలాంటి ప్రాక్టీసెస్ చేయాలి, వీటిని ప్రయత్నించడానికి డైలీ నేను ఎంత టైం కేటాయిస్తున్నాను, ఎంత సమయం కేటాయిస్తున్నాను, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మెయిన్లీ మన కారణం ఏంటి అంటే మన మైండ్ అన్నమాట. మన మైండ్ని శుద్ధి చేసుకోకపోవడం అని. బాడీని శుద్ధి చేసుకోవడానికి ఎవ్రీడే ప్రాక్టీసెస్ చేస్తున్నాం, అంటే స్నానం చేయడము, మంచి ఫుడ్ తీసుకోవడము, ఎక్సర్సైజ్ చేయడం. కానీ మైండ్కి ఏం చేస్తున్నాం? మైండ్ ఇలా ఫీల్ అవ్వడం అనేది బాగా అలవాటు అయిపోయింది. దానికి కంప్లైంట్ చేయడము, బ్లేమ్ చేయడం అనేది ఇట్ హాస్ బికమ్ మన హ్యాబిట్, ఒక హ్యాబిట్ అయిపోయింది. ఈ హ్యాబిట్ ప్యాటర్న్ని మనం బ్రేక్ చేయాలి అంటే మనకు ఒక రొటీన్ అనేది ఉండాలన్నమాట. మన మైండ్కి రొటీన్. దేనికి? మన మైండ్ నా లోపల ఏ వికారాలు ఉన్నాయి, నా లోపల ఏవి కలహాలు ఉన్నాయి, ఈ కలహాలని, ఈ వికారాలని, ఈ లోపాలని మనం గుర్తించి వీటికి రెస్పాన్సిబిలిటీ తీసుకొని మార్చడానికి ఎవ్రీడే సాధన చేసినట్లయితే మేబీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వర్క్ అవుతుంది. ఇట్ డజంట్ మీన్ అందరూ ఒకే ప్రాక్టీస్ చేయాలని. మేబీ మెడిటేషన్ కావచ్చు, మేబీ మీరు రిలాక్స్డ్గా ఉండడం కావచ్చు, సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేయడం కావచ్చు. అంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటే మన లోపల ఏం జరుగుతున్నాయి, ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయని ఇలా సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేయడం. జస్ట్ అలా కామ్గా రిలాక్స్డ్గా ఉండటం వల్ల కూడా చాలా విషయాలు మనకి గుర్తుకొస్తాయన్నమాట, చాలా విషయాలు అర్థమవుతాయి. సో ఇలా ఏదో ఒక సాధన అనేది మీ మైండ్కి మీరు రొటీన్ ఇచ్చినట్లయితే, అండ్ దీన్ని మనం ఏం చేస్తాం, ఒకరోజు చేస్తాం, మార్నింగ్ చేస్తాం, తర్వాత మళ్ళీ మర్చిపోతాం అనమాట. అలా కాకుండా
సో ప్రతిరోజు మనం ఈ ఒక హ్యాబిట్ అనేది క్రియేట్ చేసినట్లయితే అప్పుడు ఆటోమేటిక్గా బ్లేమింగ్ కంప్లైనింగ్ చేయకుండా మన లైఫ్కి మన రెస్పాన్సిబిలిటీ తీసుకొని తర్వాత మన లైఫ్ని మార్చుకోవడానికి ఏదో డైలీ కొంత యాక్షన్ తీసుకున్నట్లయితే డెఫినెట్గా పాజిటివ్గా మారుతుంది. అండ్ మీ లోపల ఏం ఉన్నాయి అండ్ ఏవి మార్చుకోవాలి, ఎలాంటి అలవాట్లు ఫాలో అవ్వాలి, ఇవేమి మీకు తెలియకున్నట్లయితే సో ఈవెన్ మీరు మా క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. ఆ ఫ్రీ క్లాసెస్ కోసం కింద ఉన్న లింక్ యూస్ చేసి ఫ్రీ క్లాసెస్ జాయిన్ అవ్వండి, లేదా కింద కనిపిస్తున్న నంబర్కి మీరు కాల్ చేయొచ్చు, మా టీం డీటెయిల్స్ షేర్ చేస్తారనమాట. అండ్ ఈ వీడియోకి సంబంధించి ఏవైనా మీ క్వశ్చన్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో రాయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను మీ మిరాకిల్ మోహన్, మేనిఫెస్టేషన్ కోచ్. బాయ్.